మన జీవిత సత్యాలు సిరీస్లో భాగంగా ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి వివరించడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేడు పిల్లల యొక్క నాలెడ్జిని బట్టి, వాళ్ళ మెమరీని బట్టి వారికి చదివే కోర్సును ఎంపిక చేయాలి. పేరెంట్స్ ఇష్టం బట్టి మాత్రం కాదు. చదువంటే ఇష్టం లేని వాళ్లను బలవంతంగా విద్యాలయాలలో చేర్చకూడదు. అలా చేర్చితే ఏమీ ఉపయోగం ఉండదు. అలాంటి వాళ్లను వాళ్ళు ఏ రంగంలో ఇష్టపడుతున్నారో గుర్తించి ఆ రంగంలో వాళ్ళు ఎదిగేటట్లు పేరెంట్స్ ప్రోత్సహించాలి. చదువు మాత్రమే జీవితం కాదు, ఇది జీవితంలో ఒక భాగం మాత్రమే. నేడు ఎల్కేజీలో పిల్లవాడిని జాయిన్ చెయ్యాలంటే ఆ తల్లి కేజీ బంగారాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోంది. అలా అప్పులు చేసి తమ పిల్లలను ప్రైవేట్ లేదా కార్పొరేట్ విద్యా సంస్థలలో చేర్చవలసిన పని లేదు. ప్రభుత్వ విద్యా సంస్థలలో చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నత పదవుల్లో లేరు? ఈ విషయాన్ని పేరెంట్స్ ఒక్కసారి ఆలోచించాలి. దమ్మున్నవాడు ఎక్కడున్నా దుమ్ము రేపుతాడు. దుమ్ము కొట్టుకున్న వాణ్ణి ఎక్కడ తీసుకెళ్లి పెట్టినా దుమ్మును పక్కనోడుకు పోస్తాడు, ఉపయోగం ఉండదు. నేడు ఓ టైలర్ వాళ్ళ అబ్బాయి మరో లేడీస్ టైలర్ కావాలని కోరుకోవటం లేదు. ఓ రిక్షావాలా వాళ్ళ అబ్బాయి మరో టాక్సీ వాలా కావాలని కోరుకోవటం లేదు. అలాగే ఓ రైతు వాళ్ళ అబ్బాయి మరో పెద్ద రైతు కావాలని కూడా కోరుకోవటం లేదు. వీళ్ళందరూ కోరుకునేది ఒక్కటే, వాళ్ళ అబ్బాయిలు ఉద్యోగం చేయాలని. దీనితో ఎడ్యుకేషన్ కు మరింత డిమాండ్ పెరిగిపోయింది. చదువు నేర్చుకోవటంలో అబ్బాయైనా అమ్మాయైనా ఒకటే, భేదం చూపకూడదు. నేడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రధానంగా ఎలా ఉందంటే బట్టీలు పట్టటం, ర్యాంకులు తెచ్చుకోవటమే పనిగా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క ప్రధాన విధి సబ్జెక్టును నేర్చుకోవటం. దీనిని గుర్తించాలి. ప్రస్తుతమున్న ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ను మరింత కఠినతరం చేయాలి. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ను మరింత స్ట్రిక్ట్ చేస్తారో అప్పుడు ఫలితాలు అంత బాగుంటాయి. అప్పుడే సరైన వాడు సర్టిఫికెట్ తో కనపడతాడు, మిగతా వాళ్ళు ఫిల్టర్ అవుతారు. నాడు విద్యా వ్యవస్థలో నీతి సూత్రాలను కూడా ఒక సబ్జెక్టుగా బోధించేవారు. నేడు అది కొరవడినది. కావున నీతి సూత్రాలను కూడా విద్యార్థులకు బోధించవలసిన ఆవశ్యకత నేడు ఎంతైనా కలదు. క్లాస్ రూమ్స్ లోనికి సెల్ ఫోన్ అనుమతి ఉండకూడదు. సెల్ ఫోన్ వల్ల విద్యార్థి యొక్క ఏకాగ్రత దెబ్బతింటుంది. అందుకు విద్యార్థి తల్లిదండ్రులతో పాటు కాలేజీ యాజమాన్యం కూడా పూర్తి బాధ్యత వహించాలి. సబ్జెక్టు లేని చదువు నిరర్ధదాయకం. అర్హత లేని వాళ్ళు లెక్చరర్లుగా కొనసాగటం, అర్హత లేని వాళ్ళు పేపర్లు దిద్దటం వంటి చర్యలను మనం అరికట్టాలి. అలాంటి వారిని గుర్తించి జైలుకు పంపాలి. ఇలాంటి వారి వల్ల విద్యా వ్యవస్థ భ్రష్టు పడుతోంది. విద్యారంగంలో నిరంతర నిఘా ఉంటేనే ఇలాంటివి సాధ్యపడతాయి. ఇలాంటి వారి వల్ల మొత్తం విద్యా వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతోంది. విద్యార్థి చేసే తప్పులకు పేరెంట్స్ బాధ్యత వహించాలి. మనం ఎలాంటి విత్తనం వేస్తే అలాంటి మొక్కే మొలుస్తుంది. మొదటి నుండి పేరెంట్స్ పిల్లలను క్రమశిక్షణతో పెంచాలి. వాళ్ళు అడిగిందల్లా కొనిచ్చి బాధ్యత లేని వారిగా పెంచి వాళ్ళను అలా గాలికి వదిలేస్తే ఎందుకు పనికిరాని వెధవల్లాగా వాళ్ళు తయారవుతారు. ఆ తర్వాత బాధపడినా ఏమీ ఉపయోగం ఉండదు. నేటి తరం విద్యార్థుల్లో ఎక్కువ మందికి గురువు అంటే భక్తి, గౌరవం సన్నగిల్లాయి. వాళ్ళ పెంపకం అలా తయారైంది. మరి ఎవరి రాతను వాడు పెన్ను పేపర్ తీసుకొని రాసుకోవాల్సిందే గాని బ్రహ్మ మాత్రం ఎవరి వ్రాతను వ్రాయడు. ఇది తెలుసుకునే లోపే నీ జీవితం అయిపోతోంది. మరి పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెడుతున్నారే కానీ ఎన్ని సీసీ కెమెరాలను ఉన్నతాధికారులు చెక్ చేస్తున్నారు? ప్రతి ఎగ్జామ్కు కనీసం 10% సీసీ కెమెరాలనన్నా చెక్ చేస్తే ఆ ఎగ్జామ్ హాల్లో ఉండే లోపాలు బయటపడతాయి. అప్పుడు అందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు గనుక తీసుకుంటే మిగతా వారు అలర్ట్గా ఉంటారు. కావున ఇలా చేయటం అత్యంత ఆవశ్యకం. పరీక్షా హాల్లో కాపీ వ్రాయటంను ప్రోత్సహించే ఉపాధ్యాయులను ఏరిపారవేయాలి. అలాంటి వారు విద్యారంగంలో ఉండుటకు అనర్హులు. గురువు అనేవాడు విద్యార్థిలో టాలెంట్ను పెంచాలే గాని కాపీ వ్రాయటం ప్రోత్సహించకూడదు. అలా చేస్తే వాడు గురువే కాదు, మల్లె తోటలో గంజాయి మొక్క లాంటివాడు. ప్రభుత్వ స్కూళ్లపై ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తోంది. కానీ అక్కడ విద్యార్థులు ఎక్కువగా జాయిన్ అవ్వాలంటే ఆ స్కూళ్లపై ముఖ్యంగా నిరంతర నిఘా ఉండాలి. అప్పుడే అక్కడ విద్యా ప్రమాణాలు మరింతగా పెరుగుతాయి. ఎన్ని గంటలు చదివామన్నది ముఖ్యం కాదు, ఎంత ఏకాగ్రతతో చదివాము అన్నదే ముఖ్యం.
ఈ విషయాన్ని ముఖ్యంగా విద్యార్థులు గమనించాలి. భారతదేశ జాతీయ విద్యా విధానం 2020 పాత 1986 విద్యా విధానం స్థానంలో కస్తూరి రంగన్ కమిటీ సిఫారసులతో జూలై 29, 2020న ఆమోదించబడినది. ఈ విధానం విద్యార్థులలో నైపుణ్యాలను పెంచటం, స్థానిక భాషలకు ప్రాధాన్యత ఇవ్వటం మరియు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించటం లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉన్న ప్రధాన లోపాలు ఇవి: ప్రాథమిక నైపుణ్యాల కొరత, ర్యాంకుల వేట, ప్రభుత్వ పాఠశాలల బలహీనత, ప్రైవేట్ లేదా కార్పొరేట్ విద్యా సంస్థల ఇష్టారాజ్యం, ఉపాధ్యాయుల కొరత మరియు శిక్షణ, ఉద్యోగాధారిత విద్య లేకపోవటం, మాతృభాషపై నిర్లక్ష్యం, సామాజిక మాధ్యమాల ప్రభావం. ఇవి ఈ లోపాలు అధిగమించుటకు ఉపాధ్యాయులకు నాణ్యమైన శిక్షణ, నైపుణ్య ఆధారిత బోధన ఎంతైనా అవసరం. విద్యారంగంలో అనుభవజ్ఞుల యొక్క సరైన సూచనలు, సలహాలు తప్పనిసరిగా పాటించాలి. ఇక ఫైనల్గా విద్యా వ్యవస్థలో ప్రతి విభాగంలో చెకింగులు, పనిష్మెంట్లు ఉంటేనే విద్యా వ్యవస్థ మనుగడ కఠినతరం కాగలదు. అప్పుడే నైపుణ్యంతో కూడిన విద్య అందుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.